గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం భారీ అంచనాలతో ఈరోజు రిలీజ్ అయింది. ఓవైపు ఖైదీ నెంబర్ 150 విజయోత్సాహంతో టాలీవుడ్లో సెగలు పొగలు పుట్టిస్తున్నా కూడా శాతకర్ణి తనదైన స్టైల్లో దూసుకుపోతోంది. రైలు పట్టాలకు ఉండే సమాంతరత ఈ రెండు చిత్రాలకు ఏర్పడిందని అభిమానులు అంటున్నారు. నందమూరి వారసుడు యాక్షన్లో ఇరగదీశాడని టాక్ వచ్చేసింది. నాటి గౌతమిపుత్ర శాతకర్ణి ఎలా ఉండేవాడో బాలయ్య తనదైన స్టైల్లో చేసి చూపాడని అభిమానులు అంటున్నారు. 2వ శతాబ్దానికి చెందిన పౌరాణిక కథను వెండితెరకెక్కించడంలో దర్శకుడు చూపిన ప్రతిభకు జై కొడుతున్నారు ప్రేక్షకులు. రాజులు రాజరికాలు ఆనాటి బ్యాక్డ్రాప్ను కళ్ల ముందు సాక్షాత్కరింపచేయడం అంత సులువేమీ కాదు. అయితే ఈ విషయంలో క్రిష్ సక్సెస్ అయ్యాడని టాక్. ఇక గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర విశేషాలకు వస్తే బాలయ్య నటనలో నూతన శకాన్ని ఆవిష్కరించాడనే చెప్పాలి. శాతకర్ణిగా బాలయ్య ఆహార్యం, అభినయం, డైలాగులు అదిరిపోయాయి. మా జైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. 100వ చిత్రం కావడంతో బాలయ్య ఈ చిత్రంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నటించినట్లు సమాచారం. బాలకృష్ణతో పాటు సీనియర్ నటి హేమమాలిని పోటాపోటీగా నటించిందట. ఇక అందాల నటి శ్రియా శరణ్ బాలయ్య భారీగా అత్యద్భుతంగా పాత్రలో లీనమైపోయి నటించింది. మొత్తానికి గౌతమిపుత్ర శాతకర్ణి సక్సెస్లో దూసుకుపోతోంది.